హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఎగ్జామ్స్ రాయడానికని. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక నేనైతే మా ఊరు వెళ్దాం అనుకుంటే మా చెల్లి కొడుకుది పుట్టింటికలు, అది పెనుగంచిప్రోలు అమ్మవారి గుడిలో అని చెప్పారు. ఇంకా సరే నేను కూడా ఎట్లాగో మా ఊరికి దగ్గరే కదా, ఇంక వీళ్ళతో పాటు వెళ్ళినట్టు ఉండిద్ది, అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నట్టు ఉండిద్దని ఇంక వీళ్ళతో పాటు వెళ్దామని నైట్ అయితే బయలుదేరాము. వీళ్ళైతే లారీలు అలాగే అంటే మొక్కున్నారు, వీళ్ళు ఏటపోతులను అయితే తీసుకొని వెళ్తున్నారు. మా సైడ్ ఇలాగా పుట్టు వెంట్రుకలు అదే పెనుగంచిప్రోలు అమ్మవారి గుడి అంటే అదొక పండుగ అండి. బాగా 2-3 లారీలు పెట్టుకొని కొన్ని అయితే అంటే ఏటపోతులను అయితే తీసుకొని పోయి బాగా పండగలాగా అసలు తిరణాల్లాగా చాలా బాగా చేసుకుంటాం. ఇంక 3 లారీలు పెట్టేసి ఒక చిన్న మినీ లారీని అయితేనేమో ఇంకా మామూలుగా వంట వండుకునే సామాను అలాగే మనకి మేకపోతులు వాటన్నిటిని అయితే తీసుకొని వచ్చారు. ఇంక నేనైతే లారీలోనే వీళ్ళతో పాటే బయలుదేరాను. చాలామంది అండి, ఇలా నేనైతే ఒక లారీ ఎక్కానంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని ఇంకా ఇంకొక లారీలో కూడా జనాలు చాలామంది ఉన్నారు. చాలా బాగుండిద్ది కదా వీళ్ళందరితో సరదాగా. నాకైతే చాలా ఇష్టం. ఎంత బాగా అనిపించిందో సరదాగా ముచ్చట్లాడుకుంటూ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు, ముచ్చట్లాడుకునే వాళ్ళు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంకా మా ఊరి నుంచి ఇక్కడికి అంటే పెనుగంచిప్రోలు అమ్మవారి గుడికి అయితే ఆల్మోస్ట్ 5 hours or 6 hours పట్టిద్ది. నైట్ 11కి అయితే బయలుదేరామండి. 11:30 అయింది. మార్నింగ్ వెళ్ళేసరికి అయితే 4:35 అలా అయితే అయింది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళైతే ఒక రూమ్ అయితే అంటే పెద్దగా ఇలా ఉండిద్ది కదా మొత్తం అక్కడే, ఇంకా అక్కడైతే తీసుకున్నారు. మేము వచ్చేసరికి 5 అయితే అయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. ఇంకా రాగానే ఎవరికి వాళ్ళైతే అంటే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు కదా, వాళ్ళైతే రాగానే కొంచెం స్నానం చేసేసి అమ్మవారికి పొంగల్ అయితే పెట్టేసేసుకుంటారు. ఇంకా పొంగల్ పెట్టేసేసిన తర్వాత ఇంకా ఆ బాబుకి ఎవరైతే పుట్టింటికలు అయితే తీస్తారో ఆ బాబుకి అయితే పుట్టింటికలు అయితే తీసుకుంటారు. మేము వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5 అయితే అయింది. ఇదిగంటే ఇక్కడైతే ఇలా తీసుకున్నారు రూమ్లో. అంటే మనం రాగానే ఇలాగని తీసుకుంటే చాలామంది కదా, సుమారు ఒక 3 లారీలు అంటే చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇదిగండి పుట్టింటికలు తీసే బాబు, ఈ బాబే మా చెల్లి కొడుకు. ఈ బాబుకి పుట్టింటికలు అయితే మేమందరం వచ్చాము. చాలా వరకు అయితే అందరు నిద్రపోయారు. నేనైతే నిద్రపోవాలి, ఎలాగే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని 2 movies అయితే చూశాను. ఇంకా మూవీస్ చూసుకుంటా ఇంకా మా పాపని సరిపోయింది నాకైతే లారీలో సరదాగా ముచ్చట్లాడుకుంటా. ఇంకా అందరైతే పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అని తేడా లేకుండా, అందులో సమ్మర్ కదా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చినారు. చాలామంది అయితే వచ్చారు. ఇంకా రాగానే మేము వచ్చేసరికి 5 అయింది కదా, కొంతసేపు అలా ముచ్చట్లాడి ఇంక వెంటనే తొందరగా రెడీ అయితే మార్నింగ్ దర్శనం కూడా తొందరగా చేసుకోవచ్చు, అమ్మవారి దర్శనం అని మేమైతే రెడీ అయితే అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే అసలు ఎండలు, అందులో జనాలు కూడా సమ్మర్ కదా, అందులో జనాలు ఎక్కువ మంది ఉంటారు. సండే అందులో మేము బయలుదేరింది సాటర్డే నైట్, సండే మార్నింగ్ కల్లా పెనుగంచిప్రోలు అయితే వచ్చాము. ఇంకా అందుకని అందరైతే రెడీ అవ్వడానికి అందరూ మొహాలు కడుక్కుంటున్నారు. ఇంక నేను కూడా ఇంకొంతసేపు అయితే ఫోన్ అలా చూసుకొని కొంచెంసేపు పిల్లలతో అయితే ఆటాడుకొని ఇంకా నేను కూడా బ్రష్ అయితే చేసేసి స్నానం చేసి వచ్చాను. ఇదిగంటే ఒక పక్క వాళ్ళైతే పొంగల్ పెడుతున్నారు రాగానే. ఎందుకంటే పొద్దున్నే తొందరగా వెళ్ళి మేకపోతులను అయితే అంటే అమ్మవారి దర్శనం చేసుకొని మేకపోతులు అవన్నీ కోపించుకొని మళ్ళీ మధ్యాహ్నం కల్లా వంట అయితే వండుకోవాలి కదా, ఇంకా అందుకని ఇంకా ఈ బాబుకి అయితే పుట్టి వెంట్రుకలు అయితే తీస్తున్నారు. వాళ్ళ మేనమామ ఒళ్ళు అయితే కూర్చొని ఇలా పుట్టింటికి వాడైతే ఏం ఏడుస్తున్నాడు, పుట్టింటికలకి అసలు తెగ ఏడుస్తున్నాడు. 2-3 పట్టుకున్న ఆగలేదు ఫస్ట్లో. ఇంక తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాడు. అంటే ఒక్కొక్కల సైడు ఒక్కొక్కలాగా, ఇలా మా సైడ్ ఇలా చేసుకుంటారు. ఇంక మేమైతే పుట్టేంటికలు అంటే మా ఇంటికి 10 మొత్తం అయితే అంటే గుండు చేయించుకుంటాం. అంటే ఆ బాబు తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అత్త మామూలు అందరం చేయించేసుకుంటాం. ఇంక మేమందరం అయితే రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళేసరికి 7 అలా అయింది. అప్పటికి ఎండ, కొంచెం ఇసుక అయితే కాలుతూనే ఉంది. జనాలు అయితే అసలు ఎలా ఉన్నారంటే అసలు మామూలు లేరు. అమ్మవారి గుడి దగ్గర అయితే చాలామంది ఉన్నారు. అందులో సండే కూడా అయింది కదా, ఇంకా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇదిగండి ఈ పొటేళ్ళు మేకపోతులు అయితే ఇదంతా మా వాళ్ళే ఇలా మేకపోతులను అయితే గుడి చుట్టూ అంటే ఏమైతే తీసుకొని వెళ్ళాలనుకున్నామో అవన్నీ అలాగే పొంగలు పెట్టుకొని ఇలా గుడి చుట్టూ అయితే తిరుగుతారు 3 ప్రదక్షిణలు. ఇలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా గుళ్ళోకి పొంగలు అయితే తీసుకొని వెళ్ళి మేకపోతులను అయితే ఇటు సైడ్ అయితే కోపించేసుకొని ఇంక తీసుకొని వెళ్తారు. ఇలా అయితే జరిగిద్ది. పుట్టింటికలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు కదా, మేమైతే ఇలా పాటిస్తాం. చాలా బాగుండిద్ది అసలు, ఎంత సందడిగా ఉండిద్దో. ఇంకా చాలామంది అయితే అంటే మనకి కొంకాలు అవన్నీ చల్లుకొని చాలా బాగా చేసుకున్నారు. ఇంక మా వాళ్ళు అయితే కొంకాలు అవన్నీ చల్లుకోలేదు, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చినాం కదా, ఇంకేమో చల్లుకోలేదు. అసలు డ్యాన్స్లు వేసి అసలు ఎంత బాగుండిద్దో గుడి దగ్గర అయితే చాలా బాగుంది.
ఇలాగా అంటే ఎవరికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళైతే చేసుకుంటారు. మేము మా పద్ధతిలో అయితే చేసుకున్నాం. ఇలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అలా అన్నీ చేసిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళామండి. గుడిలోకి దర్శనానికి అయితే అమ్మో జనాలు అసలు ఎంతసేపు పట్టిందో. నేను చాలాసార్లు వస్తాం కానీ ఇప్పుడు ఇంత ఆలస్యం ఎప్పుడు పట్టలేదు దర్శనానికి, అమ్మవారి దర్శనానికి. ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక బయటకు అయితే వచ్చేసాము టిఫిన్ అయితే చేద్దామని. ఇంక మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ పిల్లలు వీళ్ళందరూ అయితే బొమ్మలు అయ్యి కొనుక్కుందామని అంటున్నారు. ఇంక సరేలే ఫస్ట్ టిఫిన్ అయితే చేద్దామని ఇంకెక్కడైతే ఆగాము. ఇంక వీళ్ళైతే బొమ్మలు కొంతమంది అయితే కొన్నారు. ఈ పిల్లే మా చెల్లి. ఇంకా టిఫిన్ అయితే చేద్దామని ఒక హోటల్కి అయితే వచ్చి టిఫిన్ చేస్తున్నాం. ఇంకా టిఫిన్ కూడా చేసాము. టిఫిన్ చేసి బయలుదేరేసరికి 9:30 అలా అయితే అయింది టైము. ఇంకా అక్కడే టిఫిన్ పెట్టారు. అంటే మా చెల్లి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే టిఫిన్ కూడా చేశారులే. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి తిని మళ్ళీ అంటే వీళ్ళు బొమ్మలు అవి ఇవి అన్నారు కదా, పిల్లలు గాజులని అవన్నీ ఇవన్నీ అన్నీ అన్నారు. ఇంక మళ్ళీ వెనక్కి రావడం ఎందుకులా అని ఇక్కడే టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. బయలుదేరేటప్పుడు బొమ్మలు అన్నారు కదా, ఇంక మా పాపకి అయితే డాక్టర్ కిట్ అయితే కావాలని అడిగింది. ఇంక సరే అని అదైతే కొనిపెట్టాను. ఇంక మా బాబుకి కూడా ఏమన్నా కొందామని చూశాను. నేనైతే మామూలుగా ఇలా గన్ షాట్లు ఉంటాయి కదా, అవైతే తీసుకుందామని చూస్తే అమ్మో వాళ్ళ రేట్ అయితే మామూలుగా చెప్పలే 150 రూపీస్ చెప్పారు. అంత చిన్నదే. నేనైతే 80 రూపీస్కి ఇవ్వమంటే అసలు ఇవ్వనంటే ఇవ్వనన్నారు. ఇంక సరే అని తీసుకోలేదు. చాలా బొమ్మలు, దేవుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి అక్కడ గుడికి వెళ్ళినప్పుడు. కానీ ఎందుకో రేట్ ఎక్కువ అనిపించిద్ది. మనం లోకల్లో ఉన్న ఊర్లలో ఉండే చాలా తక్కువ అనిపించిద్ది. ఇదిగండి ఇంక మేమైతే వచ్చేసాం. ఒక పక్క మటన్ అయితే కట్ చేస్తున్నారు కదా, ఇంకొక పక్క వంట అయితే చేస్తున్నారు. టిఫిన్ అయితే ఆల్రెడీ చేశారు. ఇంకొంతమంది అయితే అక్కడ గుడి దగ్గర తింటున్నారు, కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఇక్కడికే వచ్చి తినాలి, కాకపోతే మేము వచ్చి వెనక్కి వెళ్ళడం ఎందుకని ఇంక మేమైతే తినలేదు. ఇక్కడ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంక సరే అని వంట ఇవన్నీ చేస్తున్నారు. పలావ్ అయితే చేసి ఇంకా ఎట్లాగో ఏటపోతులను కోసారు కాబట్టి మటన్ కర్రీ అయితే చేసి రైతా అయితే చేశారు. ఇంకో పక్క ఈ వంట అంతా చేస్తుంటే ఇంకో పక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళి ఇంకా వచ్చేవాళ్ళు పొద్దున కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒక 5 hours 6 hours కదా జర్నీ. కొంతమంది నైట్ రాకుండా పొద్దున్నే కూడా వస్తారు. ఎందుకంటే మళ్ళీ నైట్ వచ్చి అంతా ఇక్కడ ఉంటే ఎందుకు, పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ కూడా కనిపించి ఈవినింగ్ కల్లా వెళ్ళొచ్చు అని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఇదిగో ఇక్కడైతే పిల్లలు అయితే ఏమి గోల చేస్తున్నారు, తెగ గోల చేస్తున్నారు. బాగా సందడిగా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. వంట అంతా అయిపోయేసరికి 12 అలా అయిందండి. ఇంకా 12 అయ్యేసరికి ఇంక అందరూ అయితే ఆకలితో ఉన్నారు. అందులో ఎండాకాలం కదా, ఎంత ఆకలితో ఉన్న వాటర్ తాగడమే సరిపోతుంది. ఇంకా అందరూ అయితే తినడానికైతే ఇలా కూర్చున్నారు. ఇంక ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా బంతులు వైజ్గా కూర్చుని తింటా ఉన్నారు. ఇంకా నేనైతే మా పాప నిద్రపోతుంది. మా పాపతో పాటు ఆమెకు పెడతా తిందామని నేను కూడా కొంతసేపు అయితే వెయిట్ చేశాను. ఎంతసేపు లేపినా మా పాప అయితే నిద్ర లేగలేదు. ఇంకా సరే అని నేను అలాగే లక్ష్మి, ఈ అమ్మాయి మా మామయ్య వాళ్ళ వైఫ్, మా మామయ్య వైఫ్, మేనమామ వైఫ్, ఇంక మేమిద్దరం అయితే కూర్చొని ఇక్కడైతే తింటున్నాం. ఇంకా చాలాసేపు అంటే ఎట్లాగో బంతిలో కూర్చుంటే ఏంటంటే మనం హడావుడిగా తినాల్సి వచ్చింది. అదే కొంచెం పక్కన అయితే ప్రశాంతంగా నిదానంగా ఆస్వాదిస్తా తినొచ్చని తిన్నాను. ఇంక రిటర్న్ అయితే బయలుదేరాము. రిటర్న్ వచ్చేటప్పుడు మా తమ్ముడు వాళ్ళైతే కారు వేసుకొని వచ్చారు. ఇంక వాళ్ళతో పాటు నన్ను అయితే దారిలో వదిలిపెట్టమంటే వదిలిపెడుతున్నారు. వీళ్ళందరూ మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు. బయలుదేరేసరికి అంటే ఇంటికి వచ్చేసరికి 2:30 అలా అయింది టైము. అంతే ఫ్రెండ్స్, ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్